ఏ సినిమా హిట్ అవుతాయని మీరు అనుకుంటున్నారు? 3 సినిమాలు హిట్ అవ్వాలి. టీఎఫ్ఐ బాగుండాలి, ప్రశాంతంగా ఉండాలి టీఎఫ్ఐ. కానీ గేమ్ చేంజర్ పాన్ ఇండియా మూవీ కాబట్టి ఎక్కువ హిట్ అవుతుంది, అంటే ఎక్కువ కలెక్షన్స్ రాబడుతుంది. 3 సినిమాలు బాగానే ఉన్నాయి. అంటే చూసే పాటలు కానీ టీజర్ ట్రైలర్ చూస్తే 3 సినిమాల కంటెంట్ అయితే ఉంది. ఓకే. వెంకటేష్ అయితే చెప్పక్కర్లేదు, ఆయన కామెడీ టైమింగ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కాబట్టి చూస్తారు. బాలకృష్ణ కూడా చూస్తారు, ఫ్యాన్స్ ఉన్నారు. రామ్ చరణ్ అయితే ఎక్కువ మంది వెయిట్ చేసేది రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ కోసమే. అది మంచి కలెక్షన్స్ అయితే వస్తాయి. నేను అనుకుంటున్నా ఒక 1000 కోట్లు దాటుద్ది. 1000 కోట్లు అంటే మరి ఇంకా టికెట్స్ కూడా ఓపెన్ చేయలేదు. తెలంగాణ ప్రభుత్వం నో పర్మిషన్ అని చెప్పింది. బెనిఫిట్స్ వాళ్ళకి టికెట్ల హైక్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది. మరి 2 డేస్లో ఇస్తుండొచ్చా? మరి ఇంకెప్పుడు ఇస్తారని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు, మీరేమంటారు? అది టికెట్స్ అయితే మనం చేయాలి. ఎందుకంటే త్వరగా చేస్తే మన టికెట్స్ బుక్ చేసుకుంటారు. బెనిఫిట్స్ వాళ్ళకి పర్మిషన్ ఇస్తే బాగుంటుంది, ఇవ్వకపోతే బాగుంటుంది? ఇస్తేనే బాగుంటుంది. ఎందుకని అంటే ఇస్తే ఇప్పుడు ఆ తొక్కిసలాట సంథింగ్ అట్లా జరుగుతుంది. తొక్కిసలాట అది జరగదు. కొంచెం పోలీస్ సిబ్బంది చూసుకోవాలి. బెనిఫిట్ షోట్లు ఉంటే మంచిది. పుష్పకి ఇచ్చారు, ఇప్పుడు పుష్పకి ఇవ్వడం వల్ల రేట్ కూడా ఇప్పుడు పెంచారు బెనిఫిట్ షోకి. ఇప్పుడు దీనికి కూడా పెంచాలి. మళ్ళీ వీళ్ళు సడన్గా మళ్ళీ కంపేర్ చేస్తారు. అప్పుడే అది ఎలా పాసిబుల్ అవుతుంది? కంపేర్ చేయాలనుకున్నప్పుడు సేమ్ ఉన్నప్పుడే కంపేర్ చేయాలి. అలా. సరే, బాలయ్య సినిమా గురించి చెప్పండి. డాకు మహారాజు చూస్తారు కదా, సాంగ్స్ టీజర్ చూసాను. బాగుంది సినిమా. బాలకృష్ణ యాక్టింగ్ అంతా, ఆయన ఏజ్లో కూడా అంత చాలా. మొన్న రీసెంట్గా డ్యాన్స్ చూసాను, ఆ కొట్టే సీన్ అయితే చాలా బాగుంది. అందరికీ దబిడిదిప్పుడే అది చాలా బాగుంది, అందరికి నచ్చింది అది. ఆ పాట కోసం అయినా కొంతమంది వెళ్తారు, కొంతమంది. వెంకటేష్ మూవీ అయితే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, అది ఆల్మోస్ట్ అందరు చూస్తారు. నేను కూడా చూస్తాను, నాకు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ నచ్చుతుంది. ఫ్యామిలీతో వెళ్ళాలంటే అలాంటి సినిమానే బెటర్. అది అలా అయితే సంక్రాంతికి 3 సినిమా రూపంలో పండుగ వస్తుంది అంటారు. అన్ని రకాల ఎమోషన్స్ అన్ని ఉన్నాయి కదా. ఏ సినిమా విన్ అవుద్ది అనుకుంటున్నారు? ఆబ్వియస్లీ గేమ్ చేంజర్. సో ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు అనుకుంటా అంటే వెనకాల శంకర్ కాబట్టి. సో లాస్ట్ తన ఫ్యూ ఇయర్స్ బ్యాక్ సినిమాస్ అవుతున్నాయి, అన్ని ఫ్లాప్ అయినాయి. అయినా కూడా ఆయన నేమ్ అనేది ఎప్పుడు కింద వల్ల. సో ఎక్స్పెక్టేషన్స్ అయితే అలానే ఉన్నాయి ఇంకా. సో ఆ రేంజ్ అంటే బాతి టు సినిమా ఎఫెక్ట్ ఏమైనా అది మీద పడుతుండొచ్చు అంట? లేదు, ఎందుకంటే అక్కడ కమల్ హాసన్, ఇక్కడ రామ్ చరణ్. సో ఎవరికి ఉండే ఫ్యాన్ బేస్ అనేది వాళ్ళకు ఉంది. సో వాళ్ళని అది ఫ్లాప్ అయింది, ఇది హిట్ అవుతుంది అని చెప్పి అలా మనం కంపేర్ చేసి చెప్పలేం. ఆడియన్స్ అనేది వాళ్ళ ఇష్టం. అది సినిమా హిట్ అవుతుంది లేదంటే ఫ్లాప్ అవుతుంది. నేను ఎవరికైతే హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ట్రైలర్, సాంగ్స్ ఇవన్నీ చూసిన తర్వాత మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? ఎలా ఫీల్ అవ్వడం అంటే అనవసరం ఖర్చు అయితే చేశారని అనిపిస్తుంది అంతే. 75 కోట్లు అంటే ఆల్రెడీ ఒక సినిమా అయిపోతుంది 75 కోట్లకి. రీసెంట్ ఇంటర్వ్యూస్ ఏంటో అని చెప్పారు 75 కోట్లు సాంగ్ ఖర్చు పెట్టామని. అలాంటిది అప్పట్లో ఎంత బడ్జెట్ ఉంటుంది ఒక సినిమా? చిరంజీవికైనా అదే బడ్జెట్, కొత్త హీరోకైనా అదే బడ్జెట్, 5-6 కోట్లు అయిపోయేది. అదే బేస్ చేసుకుంటూ ఇప్పుడు 5-6 కోట్ల సినిమా కూడా అవుతున్నాయి. డిజిటల్ ఇలా చిన్న సినిమాలు అవుతున్నా అలాంటి సినిమాలు చేయొచ్చు, కాకపోతే చేయొచ్చు ఈజీగా. సో ఏంటంటే అదొక పబ్లిసిటీ స్టంట్ అంతా, అందుకు మించి 75 కోట్లు అండి పోయా, డబ్బులు ఇంకేమన్నా అవి. అయితే మిగతా సినిమాలో డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం, అది కూడా అవుద్ది. అంటే ఒకరికుండే క్రేజ్ ఒకరికి ఉంది బ్రో. గేమ్ చేంజర్ అంటే యూత్, వెంకటేష్ బాబు అంటే ఫ్యామిలీ, డాకు మహారాజ్ బాలయ్య అంటే మాస్. సో ఒకరినొకరు కంపేర్ చేయలేము. 3 సినిమాలు హిట్ అవుతాయి అంటారు. హిట్ అవుతాయి, మరి భారీ స్థాయిలో హిట్ అవుతాయి అని చెప్పలేము. ఇప్పుడు గేమ్ చేంజర్ అవుతుందో మాస్ ఆడియన్స్కి ప్లస్ యూత్కి కనెక్ట్ అవుద్ది. ఇంకోటి సంక్రాంతికి వస్తున్నాం, అది ఏంటంటే ఫ్యామిలీ ఇప్పుడు 10 సినిమాలు వచ్చినాయి అంటే ఇయర్లీ, మామూలుగా మంత్లీ ఒక 10 మూవీస్ రిలీజ్ అవుతున్నాయంటే 9 సినిమాలు కమర్షియల్గానే ఉంటున్నాయి. మాస్ అన్ని వైలెంట్ అని అది ఇది చూపిస్తూ ఉంటారు. దాంట్లో ఏదో ఒకటి అలా సినిమా వచ్చిపోతుంది. అవి కూడా ఫన్ కామెడీ అనేది తక్కువైపోయినాయి. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా రావనుకుంటా నాకు తెలిసి. సో అప్పట్లో చూసుకుంటే ఇవి సత్యనారాయణ గారు, ఇంకా ఎస్వి కృష్ణారెడ్డి గారు, సో వాళ్ళంతా ఒకప్పుడు సినిమాలు అనేది కామెడీ వేలో తీసుకెళ్లేవాళ్ళు. సో రాను ఏమవుతుందంటే కామెడీ చచ్చిపోతుంది. సో ఎవరో అక్కడక్కడ అనిల్ రావుపూడి లాంటి వాళ్ళు ఎవరో ఒకరు చేస్తున్నారు. సో మేబీ చూద్దాం, అది కూడా హిట్ అవుతే అందుకు మంచిదే కదా. ఇప్పుడు టికెట్ల హైక్ విషయానికి వస్తే ఆంధ్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది, తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాల. ఇంకా 2 డేస్ మాత్రమే టైం ఉంది, మరి ఇస్తుండొచ్చు అంటారా? చెప్పాము బ్రో, అది ఏంటంటే అదొక పబ్లిసిటీ స్ట్రాటజీ అంతే, అందుకు మించి ఏం లేదు. రేట్ పెంచిపోయినా టికెట్ అమ్ముడుపోయేది అదే రేట్కి వెళ్తుంది. అలా పెంచడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు పుష్ప ఎన్ని కోట్లు కొట్టేసింది, 1000 కోట్లు కొట్టింది, ఎవడొచ్చి లెక్క పెట్టాడు? కంపెనీలే కదా. సో అదంతా పబ్లిసిటీ స్ట్రాటజీ అంతే, అందుకు మించి ఏముండదు.